తెలుగువారి ఫేవరెట్ గోంగూరతో ఈరోజు ఒక సింపుల్ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ అయితే చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ గోంగూరని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న మునక్కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ అన్నైతే వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని వాటర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇవి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత పైన లిట్లు వచ్చేసేసి ఒక 15 to 20 minutes అయితే ఉడికించుకోవాలండి. సో మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలి. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే మునక్కాడ అండ్ శనగపప్పు అనేది ఉడకాలి. గోంగూర వితిన్ 2 minutesలో కుక్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మనకి మునక్కాడ అండ్ శనగపప్పు అయితే ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్, కారం అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఇది మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. అందులోకి తాలింపులోకి అయితే ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇక్కడ వెల్లుల్లి వచ్చేసి లైట్గా ఇలా ప్రెస్ చేసి పొట్టుతో ప్రెస్ చేసుకొని వేసుకున్నాను అనమాట. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు అండ్ ఇంగువ అయితే వేసుకుంటే మనకి గోంగూర మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తాలింపు అందులోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.